వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, నలుగురు మీ విషయంలో రాబరీ చేయడానికి చేసిన ప్రయత్నం అడ్డం తిరిగింది. అసలు ఏంటా ప్రయత్నం? ఏం చేద్దాం అనుకున్నారు? ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. నిజానికి ముగ్గురు విషయంలో కర్మ అనుభవిస్తారు. డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు కర్మను కూడా వారు అనుభవిస్తున్నారంట. ఆల్రెడీ అనుభవిస్తున్నారు, తిరిగి మళ్ళీ ఏదో ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, నలుగురు మీ విషయంలో 4 సైడ్ల నుంచి 4ంటికి సంబంధించిన వాళ్ళు ఓకేనా బర్డెన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఎలాగైనా సరే ఇంకా వీళ్ళేంటో నిరూపించేసుకుంటున్నారు, నిలబడిపోతున్నారు అందరిలో. వీళ్ళ పరువు తీసేయాలి, ఎలాగైనా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఏడిపించేయాలి అని చెప్పి కన్య రాశి వాళ్ళు సలహా ఇవ్వడం, వాళ్ళ సూచనలు ఇవ్వడం, అందులో వాళ్ళు ఉండటం ఓకేనా. పోర్ చేయడం ఎలాగని చూపిస్తున్నారంట, అలా ఏడిపించాలని చెప్తున్నారంట ఓకేనా. ఎలాగా ఏంటి అనేది చెప్తున్నారంట. కన్య రాశికి సంబంధించిన వాళ్ళు ఫుల్ క్లారిటీ, ఫుల్గా డిస్కషన్ చేస్తున్నారంట. ఫుల్గా వాళ్ళకి చెప్తున్నారంట ఏమేం చెయ్యాలి, ఎలా బర్డెన్ చేయాలి, వాళ్ళని ఎలా ఆపాలి, ఏ సైడ్ నుంచి ఎవరు వెళ్ళాలి, వాళ్ళతో ఎలా మొదలెట్టాలి మాట్లాడడం, ఇలాంటివన్నీ చెప్తున్నారంట ఓకేనా. ఎలాగైనా సరే ఇంకా స్టక్ అయ్యేలాగా చేసేయాలి, ఇంక ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి చెప్తున్నారంట. వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో నిజానికి చాలా వేగంగా అంటే చాలా వేగంగా దూసుకెళ్ళిపోవాలి అని చెప్తున్నారంట. ఓకేనా. వాళ్ళు గేట్ అవతలు కానీ, ప్రహరీ అవతలు కానీ, లేదా చిన్న గేటు పెద్ద గేట్లు ఉండడం కానీ, లేదా నడిచే దారి ఉండడం కానీ, అటువైపుగా వెళ్తున్నట్టుగా గ్రూప్గా ఒకేసారి దూసుకెళ్ళిపోవాలి ఓకేనా. స్పీడ్గా వెళ్ళిపోవాలి. 10 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. 10 మెంబర్సు. ఎస్ ఐ ఓకేనా. ఐ ద్వారా ఎవిలై చూపించి జలసితో, ఈసతో, అసూయతో ఓకేనా, లేదా సీసీ టైం కోసం చూస్తున్నారంట. వై జంక్షన్ దగ్గర మాట్లాడుకోవటం, వై లెటర్ ఇనిషియల్ వై లేదా నేమ్లో వై ఓకేనా. వై ఇదంతా వై అంటే వాళ్ళు చెప్పారు, ఇలా వస్తున్నారు అంతే. వాళ్ళకి మీకు ఎలాంటి శత్రుత్వం లేదు ఓకేనా. వాళ్ళు చెప్తున్నారు, కన్యరాశి వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు, ఇలా ఇలా పోర్ చేయాలి, ఇలా వాటర్ వేయాలి, ఇలా చేయాలి ఓకే, ఇలా బురద వేయాలని వాళ్ళు చెప్తున్నారు. నేను చూసుకుంటామని ఇక్కడ చెప్తున్నారు కొంతమంది. వాళ్ళు దూసుకొని వెళ్ళిపోండి అని చెప్తున్నారు. నిజానికి వాళ్ళు దూసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఊబిలోకి. ఆ దూసుకొని వెళ్ళే ప్రయత్నంలో ఏంటి అంటే వాళ్ళు జారి తామరాకు మీద నీటి బొట్టులాగా జారి వాటర్లో పడతారో, డ్రైనేజ్లో పడతారో, రోడ్డు మీద పడతారో, తుప్పల్లో పడతారో తెలియదు. ఇంకా అది వాళ్ళ కర్మ మీద ఉంటుంది ఓకేనా. వచ్చే దారిలోనే ఇంకా మీ దాకా రాలేరు వాళ్ళు. మీరు ప్రొటెక్టెడ్ అండి. మీ చుట్టూ కర్ర అనేది ప్రొటెక్ట్ అయ్యి ఉంది ఓకేనా. మీ డివైన్ టీమ్ మీ చుట్టూ కర్రని ఒక లైన్ గీసేసారు సర్కిల్ లాగా. అది దాటి ఎవ్వరు కూడా మీ దాకా రాలేరండి. ఇక్కడ ఎవరు దూసుకొని వెళ్ళిపోతున్నారు అంటే దూసుకొని వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా మునిగిపోతారు అని చెప్పే వాళ్ళకి తెలుసు ఇద్దరికి. అందుకే వాళ్ళిద్దరూ సేఫ్గా దూరం నుంచి చూస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా బురదయ్యాలని చెప్పే వ్యక్తి నేను చూసుకుంటాను, లేదా నేను చూస్తాను, ఐలో, కెమెరాలో, లేదా సీసీలో, నియర్ బై సీసీలో, దారిలో సీసీలో నేను చూసుకుంటాను అని చెప్పే వ్యక్తి. వాళ్ళు సేఫ్గా ఉన్నారండి. అవుట్ సైడర్స్ ఇందులో 5 బయట వాళ్ళు ఉన్నారు. 10 మందిలో 5 బయట వాళ్ళండి. నలుగురు మాత్రం మీ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు. టోటల్గా 5 గేట్ బయట వాళ్ళు ఓకేనా. మిమ్మల్ని కాంప్రమైజ్ అయిపోయేలా చేయాలనుకుంటున్నారు కానీ డబ్బుల కోసం. నిజానికి వాళ్ళు డబ్బుల కోసం ఈ పనిని కాంప్రమైజ్ అయిపోవడమే వాళ్ళకి మంచిది. ఎందుకంటే మీ పనిని స్లో డౌన్ చేయలేరు. ఇక్కడ మీ పనిని స్లో చేయాలని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారు కానీ మీ పని నెమ్మది అవ్వదు, చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మిమ్మల్ని కాంప్రమైజ్ చేసేయాలనుకోవడం వల్ల కూడా ప్రయోజనం లేదు. .com ఓకేనా. వెబ్సైట్లో ప్రామిస్
వెబ్సైట్ విషయంలో, వాళ్ళ విషయంలో ప్రామిస్, కాంప్రమైజ్ అయిపోండి. ఓకేనా? ఎందుకంటే ఇల్యూషన్‌లోని, భ్రమల్లోని వాళ్ళని టర్న్ చేయలేరు. వాళ్ళని భ్రమల్లో మీరు ఉంచలేరు. భ్రమల్లో సైలెన్స్ చేయలేరు. తర్వాత ఈ 7 మెంబర్స్ విషయంలో ఇక్కడ 4 మెంబర్స్, చుట్టూ ఉన్న వాళ్ళు 4 మెంబర్స్, బయట వాళ్ళు ఇంక 5 రావడానికి వీల్లేదండి. ఓకేనా? ఇక్కడ ఇద్దరు ఎవరైతే ఉన్నారో కాంప్రమైజ్ చేసేయాలని చెప్పి ఇద్దరు, 6 ఒక ఫెమినైన్ ఎనర్జీ ఉంది. ఓకేనా? 7 మెంబర్స్కి కూడా సైలెన్స్. వాళ్ళు సైలెంట్ అయిపోతారండి. మీరు క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు, కొత్తగా ఆలోచిస్తున్నారు, జీవితం మీద కొత్తగా హోప్స్తో ఉన్నారు. ఎలాగైనా మీ లైఫ్లోకి చేంజ్ తీసుకొచ్చేయాలి, అనుకుంది జరగదు అన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి 7 మెంబర్స్. ఓకేనా అండి? 3 విషయాల్లో కూడా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారని వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదండి. ద లవర్స్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. బయట వాళ్ళు కాంప్రమైజ్ అయిపోవాలి. లేదు అంటే నలుగురితో పార్టిసిపేట్ చేయాలి, 4 సైడ్ల నుంచి ఆపేయాలన్న ఆలోచన వాళ్ళు ఆపకపోతే ఆ 2 అంటే ఎవరైతే ఉన్నారో అక్కడ పార్ట్నర్స్ ఇద్దరు విషయంలో, వాళ్ళ పైన వాళ్ళ విషయంలో కూడా నడిపిస్తున్న వాళ్ళిద్దరూ రంగోలీస్, ప్రొజెక్షన్స్ వేస్తున్న వాళ్ళిద్దరూ, వాళ్ళని నడిపిస్తున్న వాళ్ళు ఇంకో ఇద్దరు, మొత్తం 4 అండి. 4 సైడ్ల నుంచి అని చెప్పి అవేర్నెస్ కలిగిస్తున్నారంట 7కి. వీళ్ళు 4 ఈ విధంగా చేస్తున్నారు, 10 మంది అని చెప్పి 5 బయట వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు 4 అని చెప్పి 7కి తెలుసు. ఓకేనా? టోటల్గా సాడ్ చేసేయాలి, ఇంటి మొత్తాన్ని సాడ్ చేసేయాలన్న ఉద్దేశంతో చూస్తున్నారంట. ఖచ్చితంగా చేంజ్ తీసుకొచ్చేయాలి అని చెప్పి, గేమ్స్ ఆడాలి అని. ఈ విషయాలు వాళ్ళు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, ఫిజికల్ రాబరీ అనేది తలకిందులు అయిపోయింది, రివర్స్ అయిపోయింది వాళ్ళకే. ఎస్, వాళ్ళు చేసిన పని రివర్స్ అయిపోయిందండి. గేమ్ ఓవర్. మీ విషయంలో వాళ్ళు చేసిన పని రివర్స్ అయిపోయింది, గేమ్ ఓవర్. ఎస్, యువర్ జెమ్ అండి, స్ట్రాంగర్ దెన్ యూ థింక్. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా స్ట్రాంగ్. గాడ్ చూస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు కానీ ఇల్యూషన్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా ఇల్యూషన్లోనే ఉన్నారు. ఏంటి అంటే మీరు క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు కదా, ఎవరికి కనిపించకుండా, ఇక లీగల్ మ్యాటర్స్కి దొరకకుండా చాలా తెలివిగా అక్కడ ఇక్కడ కూడా అన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా చేసుకొని, ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళు ఎవరు అడగరు, లేదా ఎవరికి దొరకకుండా వాళ్ళు చూసుకోవచ్చు అనే ఒక ఇల్యూషన్లోంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు అప్పుడు. ఎందుకు అంటే కర్మ ఈజ్ రియల్ అండి. ఓకేనా? వెయిట్ ఫర్ ద టర్న్. ఖచ్చితంగా గాడ్ చూస్తున్నారు, ఎవరిని వదలలేదు, అంతా కూడా కౌంటింగే. చేసే ప్రతి పని కూడా కౌంటింగే, ప్రతి ప్రయత్నము కూడా కౌంటింగేనండి. మీ మీద మీకు అగేనిస్ట్గా చేసే ప్రతిదీ కౌంటింగే. ఎవిలై చాలా ఎక్కువగా చూపిస్తున్నారు. ఎవిలై వీళ్ళంతా పదే పదే మాట్లాడుకోవడం, మీ గురించి అలా చెప్పడం, ఇలా చెప్పడం, లేదా మిమ్మల్ని చూడటం, నియర్ బై హౌస్ హోల్డ్ అయితే వాళ్ళ కిటికీల్లోంచో, విండోల్లోంచో, డోర్లోంచో, లేదా సీసీల్లోంచో చూడటం. దీనివల్ల ఏమవుతుందంటే మీకు హెడ్ఏక్గా, చిరాగ్గా అలా ఉంటుంది. సో ఎవిలై దిష్టి తీసుకోండి. ఓకేనా? 4 డేస్కి ఒకసారి అలా దిష్టి తీసుకోండి, లేదా కుదిరితే రెగ్యులర్గా తీసుకోండి. అండ్ ప్రొటెక్షన్ సింబల్ వేసుకోండి. ఓకేనా? క్లెన్స్ చేసుకోండి, మంచి ధూపం వేసుకోండి ఈవినింగ్ టైంలో. సైబర్ ఫ్రాడ్ ఏదో చేయడానికి కూడా ట్రై చేస్తున్నారంటే దీని గురించి నేను అప్డేట్ ఇస్తానండి. మీరు ప్రొటెక్టెడ్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా నోటిఫికేషన్ కానీ మెసేజ్ కానీ వస్తే చెక్ చేసుకోండి. ఓకేనా? అన్నెసెసరీ లింక్స్ని క్లిక్ చేయొద్దు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే 1616 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.